శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారో చూసుకుందాము. పోయిన వారము మొత్తం అసలు వైరాగ్యం దగ్గర నుంచి సమాధి సత్క సంపత్తి నుంచి ముముక్షత్వం వరకు ఈ మాటలకు డెఫినేషన్స్ చెప్పారు. ఇప్పుడు ఇంకా వాటిని ఎట్లా సాధించాలని ఏమని చెప్తూ ఉంటారేమో చూసుకుంటూ వెళ్దాము. ఇందులో మనం మొన్న చూసుకున్నది ఏంటంటే వైరాగ్యం అంటే ఏమి, ముముక్షత్వం అంటే ఏమి అని ఆయన బుక్ ఎండ్స్ పెట్టినట్టు పెట్టారు. వాటిని మనం కూడా అదే విధంగా చూసుకున్నాము. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్న విషయం తెలుసుకోవాలి. దానికోసం ప్రయత్నం ఎట్లా మొదలు పెడతామంటే వైరాగ్యం ఎట్లా వస్తుంది అంటే దేహాది బ్రహ్మ పర్యంతమున్న వస్తు విషయాలన్నీ భోగ్యాలే అని వాటి మీద మనకు జుగుప్స కలిగితే దాన్ని వైరాగ్యం అంటాం. అంటే బేసిక్లీ ఏమనుకుంటున్నామంటే మొత్తం శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మలోకం దాకా వాటి మీద రాగం పోయిందనుకో, అనురాగం పోయిందనుకోండి, ఆ అనురాగం ఇష్టం అన్నది పోతే అది వైరాగ్యం. విరాగం మొత్తం బయట ఉన్న బాహ్య విషయాలన్నిటి మీద వైరాగ్యం, విరాగం ఇంట్రెస్ట్ పోవడం వైరాగ్యం. వాటిని మనం వదిలిపెట్టడం, బయట ఉన్న విషయాల్ని వదిలిపెట్టడం. అక్కడి నుంచి శమం మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఈ దేహాది బ్రహ్మ పర్యంతం దగ్గర నుంచి మొదలు పెట్టాం కదా బయట విషయాలన్నిటిని. కిందికి వచ్చేసరికి అహంకారం మొదలుపెట్టి దేహం వరకు లోపలున్న వస్తువులన్నిటినీ మనం వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటే అది మోక్షం, ముక్తి. ఇంతే మొత్తం విషయం, మొత్తం ఇంతే, ఇంకా అసలు కాంప్లికేషన్ లేదు అందులో. బయట వస్తువుల మీద రాగం తగ్గిపోవడం వైరాగ్యం. అసలు శరీరంలో ఉండడం ఇష్టం లేదు, బయటపడిపోవాలి అనుకోవడం మోక్షం, ఇచ్ఛ. దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ రెండు ఎట్లా జరుగుతాయి? 2 దగ్గర నుంచి 4 వరకు ఎట్లా వెళ్తామంటే జ్ఞానంతోటే వెళ్తాము, జ్ఞానంతోటే రావాలి, జ్ఞానంతోటే ఈ స్థితి కలగాలి. జ్ఞానం కాకుండా ఇంక వేరే ఏ మార్గాల్లో ప్రయత్నం చేసినా బలవంతంగా మనము మనసుని ఉగ్గబట్టవలసి వస్తుంది. జ్ఞానంతో అయితే తెలుస్తుంది, తెలిస్తే అవే జారిపోతాయి, ఇంట్రెస్ట్ పోతాయి. జ్ఞానం లేదు అన్నప్పుడు అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు కోరికలు, కోపాలు, మోహాలు ఉంటాయి. మోహాల్లో ఉన్నప్పుడు బలవంతంగా మనసుని ఉగ్గబట్టడం వల్ల ఇటువంటి విపరీతమైన తీవ్రమైన మోక్ష కాంక్ష, విపరీతమైన తీవ్రమైన వైరాగ్యం కలిగే అవకాశము ఉండదు. కాబట్టి మనము యోగ మార్గంలో ప్రయత్నం చేసుకొని పతంజలి సూత్రాలన్నీ చూసుకుంటూ వచ్చాము. అందులో ఆయన చివరికి ఎంత ప్రయత్నం చేసినా మనసుని ఆపితే, లయం చేస్తే, నాశనం చేస్తే, కావాలంటే విదేహముక్తో లేకపోతే ప్రకృతి లయత్వమో ఏమైనా వస్తుంది, కానీ మళ్ళీ మనసు కదిలిందంటే మాత్రం మళ్ళీ పుడతాము. మనకి లోకం లేకుండా పోవచ్చు, అసలు లోకం ఉండకుండా పోయేది ఉండదు. లోకం ఉంటుంది, ఎవరి లోకం వాడికి ఉంటుంది, అందరూ ఉంటారు లోకంలో, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, లోకం దాని మానానది ఉంటుంది. మనం మాత్రం మన మనసులో ఆలోచనలు లయం చేసుకొని శరీరం లేకుండా చేసుకోవచ్చు, కానీ ఒకవేళ మనసు కదిలిందంటే మళ్ళీ వస్తాయి ఇవన్నీ అని చెప్తూ ముగించారు మన పతంజలి యోగ సూత్రాలను. కాబట్టి అది కూడా మనకు పర్మనెంట్ సొల్యూషన్ కాదని నిర్ణయించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాము. యోగ మార్గం కూడా మనకి మనం కోరుకున్న మోక్ష స్థితికి ఇంక మళ్ళీ నిజంగా కూడా తిరిగి రావడం అనేది లేని ఆ స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి జ్ఞానం ఒకటే అని తెలుసుకొని వచ్చి కూర్చున్నాం. కాబట్టి అది ఎట్లా చేయాలని తెలుసుకుంటూ వెళ్దాము. ఇందులో మోక్షం వల్ల మనకు కలిగేది ఏంటి అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో ఇవాళ ఇంకా
ఒక విషయం కొంత లోతుగా చూసుకుందాము, తర్వాత మళ్ళీ కొత్త విషయాలు చదువుకుందాము. సమాధానం లేదా సమాధి స్థితి అని పిలుస్తాం కదా. మన యోగ మార్గం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా మనసు ఇటు వెళ్ళింది. యోగ మార్గంలో సమాధి స్థితి ఉంటుంది. ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఉంటాయి తప్పకుండా. ఆ విధంగా సమాధి స్థితి దాకా వెళ్ళి కూడా అందులో కూడా సావికల్ప, నిర్వికల్ప, సావితర్క, నిర్వితర్క, సబీజ, నిర్బీజాలని రకరకాల స్థితులన్నీ, భూమికలన్నీ దాటుకుంటూ పోయినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుంటే మనకి అటువంటి సమాధి స్థితి మరి మన ప్రశ్నకు సమాధానం కాదు. ఈ సంసారం అన్న క్వశ్చన్ కది సొల్యూషన్ కాదు. మరి సమాధానం అంటే ఏంటి? మన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం కావాలి. ఆ సమాధి యోగ మార్గంలో చెప్తున్న సమాధి స్థితి మన ప్రశ్నకు సమాధానం కాకపోతే మరి మనకేంటి సమాధానం అన్నప్పుడు మన శంకర్ల వారు మనకేం చెప్తున్నారంటే, సమ్యక్ ఆస్థాపనం, సమ్యక్ కంప్లీట్ గా మొత్తంగా ఆస్థాపన నిలబెట్టేయడం. ఏంటి నిలబెట్టేది అంటే బుద్ధేహే, బుద్ధిని ఎక్కడా నిలబెట్టేది అంటే సిద్ధ బ్రహ్మంలో. ఎప్పుడు అంటే సర్వదా, ఎల్లప్పుడు. ఎల్లప్పుడూ మొత్తము బుద్ధినంతా తీసుకెళ్ళి సిద్ధ బ్రహ్మం మీద పూర్తిగా కుదిరించి నిలబెడితే ఆ స్థితి సమాధానం, సమాధి అని ఆయన చెప్పారు. అటువంటి సమాధి స్థితిని సాధిస్తే మనకు మన ప్రశ్నకి సమాధానం, మార్గం దొరుకుతుంది, ఉపాయం. ఇది ఉక్తం అని చెప్పబడుతుంది అన్నారు. అని ఒక చాలా మంచి మాట చెప్పారు ఇక్కడ. చిత్తస్య లాలనన్న, మనసుని లయం చేస్తాను, నాశనం చేస్తాను, లేదా లాలిస్తాను, దాన్ని ఊరడిస్తాను, బుజ్జగిస్తాను, దానికి ఏదో ఒకటి చెప్పి మసిపూసి మారేడు పండని చెప్పి దానికి అమ్ముతాను, కాంప్రమైజులు చేసుకుంటాను, దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేస్తాను, నిగ్రహిస్తాను అని ఈ రకంగా ఏ ప్రయత్నాలు చేసినా కూడా అవి పని చెయ్యవు. మనసుని ఏదో విధంగా లాలించడము, దాన్ని జోకొట్టడము, నిద్రపుచ్చడము, దాన్ని మాయ చెయ్యడము మన ప్రశ్నకు సమాధానం కాదు. మనకు సమాధానం కావాలి, జవాబు కావాలి, ఇందులో నుంచి బయటపడేందుకు మార్గం, ఉపాయం కావాలి, అది పని చెయ్యాలి అని చెప్పుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మనసుని ఎన్ని రకాలుగా మనం జోగొడతామో, ఎన్ని రకాలుగా దాన్ని తెలియకుండానే, చూసుకోకుండానే దాన్ని తప్పుదారిలో నడిపిస్తాము. మన మనసుని మనమే లాలిస్తున్నాం అనుకుంటాము, కాంప్రమైజులు చేసుకోవడం మంచిదనుకుంటాము, దాన్ని ఏదో ఊరడించడము మంచిదనుకుంటాము. మనసుని లాలించడము, ఊరడించడము, దాన్ని శాంతపరచడం కాదు. సమాధానం అంటే శాంతం. పైన చెప్పుకున్న సెమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొని వచ్చేసరికి మనసు సమాధాన పడాలి, అది సమస్థితిలో కూడా రావాలి. మనసుని ఏదో విధంగా ఊరడించి మాయ చేసి, దాన్ని మోసం చేసి ఏదో విధంగా ఆ సమయానికి అది ఆ విధంగా ఉండేటట్టు చూసుకున్నప్పుడు మళ్ళీ కదులుతుంది. మనకు అటువంటివి కాదు పనికొచ్చేవి. కానీ తెలుసో తెలియకో ఇదే పని చేస్తుంటాం మనము. అందులో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఎన్ని రకాలుగా మన మనసుని మనము చెడగొట్టుకుంటున్నామో, ఎన్ని రకాలుగా తెలియకుండానే దాన్ని పక్కదారి పట్టిస్తున్నాము, మనమే చెడు చేసుకుంటున్నాము ఎన్ని రకాలుగా చూసుకుందాం. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, బంధానికి మోక్షానికి మన ఏవ, మనసే కారణం. మనము ముక్తి సాధించడానికి అదే మనకున్న మార్గం, అదే మనకు కారణం, ఆధారం. మనం అందులో బంధింపబడ్డానికి అదే కావాలా. కాబట్టే మనము మనసుని సరిగ్గా వాడుకోవడం ముందు తెలుసుకోవాలి. సరిగ్గా వాడుకోవడం తెలుసుకుందాం. ఈ లోపల దాన్ని ఎన్ని రకాలుగా సరిగ్గా వాడుకోవట్లేదో ముందు చూసుకుందాము.
ముఖ్యంగా మనం చాలా ఎక్కువగా అనేది, ఎవరైనా ఏదైనా పని చెప్తే లేదా వాళ్ళు చెప్పకపోయినా సరే, నేను ట్రై చేస్తాను, నేను చూస్తాను, నేను ప్రయత్నం చేస్తాను అని చెప్తాము. అది చాలా అమాయకంగా కనిపిస్తుంది అట్లా చెప్పడము. చాలా సౌమ్యమైన విషయమే కదా అనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటుంటే నేను కూడా చూస్తానండి, నేను కూడా ట్రై చేస్తాను, అవును దాని గురించి నేను కూడా ఆలోచిస్తాను, నేను కూడా ప్రయత్నం చేస్తాను అంటే ఏం పోయింది అని అనిపిస్తుంది. కానీ దాని గురించి కొంచెం ఆలోచించుకుందాము. ఇది అందరం ఎక్కువ చేస్తాం కాబట్టి తప్పనిసరిగా చూసుకోవాల్సింది. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో. మనకొక పని వస్తుందా, చేయడానికి రాదా అని ముందు మనకి మన గురించిన అవగాహన ఒకటి సరిగ్గా యథార్థంగా తెలియాలి. మన గురించి, మన ప్రయత్నం గురించి మనకి తెలియాలి. దాన్ని ఇంకా ఏమంటారు, కేపబిలిటీ. మనకంత కేపబిలిటీ ఉందా లేదా అన్న విషయం మనకు తెలియాలి. ఆ పని సాధించేందుకు అంత కేపబిలిటీ మనకు ఉంటే నేను చేస్తాను అని చెప్పాలి. ట్రై చేస్తాను కాదు, నేను చేస్తాను అని చెప్పగలగాలి. ఆ కేపబిలిటీ మనకు లేదు, అంత శక్తి లేదు, అవకాశం లేదు అన్నప్పుడు ఒకవేళ తెలుసుకోగలమా, ఎవరినైనా అడిగి తెలుసుకోగలమా, సొంతంగా తెలుసుకోగలమా, దానికి అంత సమయం ఉన్నదా, అంత సమయాన్ని నేను వెచ్చించగలనా అని కూడా తెలియాలి. కరెక్ట్గా యథార్థంగా ఉన్నంత తెలియాలి. అప్పుడు ట్రై చేస్తానని చెప్పి ఊరుకునే బదులు, ఈ విషయం గురించి నేను రేపటి లోపల చూస్తాను, వచ్చే వారం లోపల చూస్తాను, నా వల్ల కాకపోతే నేను పలానా సమయం లోపల మీకు చెప్తాను అని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, డెడ్ లైన్స్ తో సహా. ఇవన్నీ లేవనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ ప్రతి విషయంలో అట్లానే మనము ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను అంటాము, చేస్తామో లేదో తెలియదు, చేసిన ఆ పని సాధించగలమో లేదో తెలియదు. దీనివల్ల ఏమైతుందంటే, మన శక్తి సామర్థ్యాలు మనం చూసుకోకుండా, మనకంత అవకాశం ఇచ్చుకుంటున్నామో లేదో, సమయాన్ని దానికి వెచ్చిస్తామో లేదో చూసుకోకుండా ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను అని అన్నామంటే, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వింటారు. 5వసారి వాడికి రాదు చేయడం, ఊరికనే అంటాడు అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇంకా వినేవాళ్ళు నమ్మరు, ఊరికనే అంటాడులే పోని అనుకుంటారు. కాబట్టి వినేవాళ్ళకి నష్టం లేదు, వీడు చెయ్యలే అనుకున్నాక వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ నష్టం ఎవరికి జరుగుతుంది అంటే, వీడు చెప్తున్నవాడు, వాళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు వింటారు లేకపోలేదు, వీడిలో ఉన్న వీడి మనసు వింటుంటుంది. ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు దాన్ని తలుపు మొత్తం మూయడు వాడు. కమిట్ కాదు, కంప్లీట్ కమిట్మెంట్ ఉండదు. నేను చేస్తానని కానీ చెయ్యనని కానీ అసలు కమిట్మెంట్ ఉండదు. కాబట్టి ఆ సమయానికి ఎట్లా చెయ్యడు, అంత సమయం పెట్టుకొని ప్రయత్నం చేసే చిత్తశుద్ధి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెయ్యడు. ఆ సమయానికి చేయలేకపోయినప్పుడు ఏదో ఒకటి, అసలు సమయం కూడా కమిట్ కాడు కాబట్టి అసలు తప్పుడు చేయడు. ఎవరైనా అందులో విన్నవాళ్ళు అంటివే నువ్వు అని అడిగితే, అన్నాను, ట్రై చేస్తాను అనుకున్నాను, ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు అని చెప్పొచ్చులే అన్న ఉద్దేశంతో మనసుని లాలించుకోవడం కోసం ఆ మాట చెప్తాడు వాడు. మనసు అది చేసి 2, 3 సార్లు, 4, 5 సార్లు తనకు అలవాటైపోతుంది. ఇంకా అది ఊరికి నేను నోట్తోటి టైం పాస్ కంటుంది. నేను చేస్తాను, ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను అనడం దానికి అలవాటైపోతుంది. దానివల్ల కలిగే పెద్ద కష్టం ఏంటంటే, ఆ రకంగా జారిపోవడం, తప్పించుకొని వెళ్ళిపోవడం అలవాటైతుంది. ఆ సమయానికి గొప్పగా ఉంటుంది మాట అంటుంటే, నేను ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తానంటే వినడానికి గొప్పగా ఉంటుంది, దానికి అది అనుకుంటుంది, అదే వింటుంది, తర్వాత చెయ్యదు. నేను తప్పకుండా చేస్తాను అని అనలేదు కదా, పలానా సమయం లోపల చేసేస్తాను అని అనలేదు కదా.
ట్రై చేస్తాను అన్నాను, కుదరలేదు, అయితే ఏంటి అని అంటుంది. దీనివల్ల కష్టం ఏంటంటే, ఒకటి అసత్య దోషం వస్తుంది. చేస్తానని చేయకుండా ఉన్న దోషం ఒకటి వస్తుంది. దాని తర్వాత స్థిరత్వం ఉండదు, మాట మీద నిలకడ ఉండదు. అప్పుడు అనడం టైంపాస్కి, ఆ సమయానికి బాగుంటుందని ట్రై చేస్తాను అనడము, తర్వాత చేయకపోవడము, ఎవరైనా గుర్తుపెట్టుకొని అడిగితే అది ట్రై చేస్తాను అన్నాను కానీ కుదరలేదు అని అనడము, ఇన్ని మార్పులతో ఉన్నది స్థిరంగా లేని అస్థిరమైన విషయము. తర్వాత ఈ రకంగా చేస్తానని అని అనడము, చెయ్యకపోవడం వల్ల మనసు బాధపడుతుంది. వాళ్ళేమైనా అనుకుంటారేమో అనేది కంగారు పడుతుంది. మళ్ళీ వాళ్ళు నన్ను చూసినప్పుడు ఏమైందని అడుగుతారో ఏమో, ఈ లోపల అట్లా అడిగితే వాళ్ళకి ఏం చెప్దాము అన్నది బాగా ప్లాన్లన్నీ ఆలోచించుకుంటుంది. రకరకాల జస్టిఫికేషన్స్ అన్ని ఆలోచించుకొని, కాబట్టి చేయలేకపోయాను అని రకరకాల ఎక్స్క్యూజెస్ అన్ని తయారు చేస్తుంది. దీనివల్ల మనసు అటు ఇటు కదులుతుంది, అది కంగారు పడుతుంది. ఎందుకంటే మొహం పోతుంది, పరువు పోతుంది వాడు మళ్ళీ అడిగాడంటే. కానీ అటువంటి స్థితిలో నుంచి బయటపడాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించుకున్నది రకరకాల ఎక్స్క్యూజెస్ కోసము తన్నకలాడుతుంది. ఏదో ఒకటి చెప్తుంది. ఈ మూడు ఉంటాయి. అప్పుడు మనసు అటు ఇటు ఉలికిపడ్డం, తాపత్రయపడ్డం. రెండోది ఆ స్థిరత్వం లేకపోవడం, మాట మీద నిలకడ అన్నది లేకపోవడం, అసత్యం అయి ఉండడం. ఇవన్నీ మనకు ఆసురీ లక్షణాలని చెప్పారు మన భగవంతుడు భగవద్గీతలో. మనసు సమస్థితిలో ఉండాలి. నేను చేయగలనా లేదా, నా కేపబిలిటీ ఏంటి అని తెలుసుకోవాలి, ఆ పని చేయగలగాలి. దానివల్ల మనసు శాంతంగా ఉంటుంది. ఏదో ఒకటి ఎక్స్క్యూజెస్ చెప్పి జారిపోవడం, అటువంటి చంచలం అయిన స్వభావం ఉండదు. ఇవి మూడు తగ్గాయి అనుకోండి, చాంచల్యం లేదు, అటు ఇటు పరిగెత్తే మనసు కాదు. చేయగలిగితే చేయగలుగుతుంది, లేకపోతే తెలుసుకొని చేస్తుంది. అబద్ధం చెప్పదు, పలానా సమయం లోపల నేను చేస్తానంటే ప్రయత్నం చిత్తశుద్ధితోటి చేసి, లేకపోతే నిజంగా ఎంత ప్రయత్నం చేసినా పని కాకపోతే ఇందుకు కాలేదు అని చెప్పగలుగుతుంది. కాబట్టి అసత్య దోషం ఉండదు. కాబట్టి మనసు సమస్థితిలో ఉంటుంది. ఈ మూడు మళ్ళీ దైవీ లక్షణాలు. మనము మనసుని ఏదో విధంగా లాలించి ఆ సమయానికి బాగుంటుందని ఏదోటి అనడం, ఆ తర్వాత చేయలేకపోవడం, కంగారు పడ్డం, ఈ రకంగా దాన్ని హింసించడం, మళ్ళీ హింస అన్న దోషం కూడా అందులోకి వచ్చేస్తుంది. ఆసురీ లక్షణం. మనిషిని, ఎదుటి మనిషిని మనము హింసించడం సగము, మనల్ని మనమే హింసించుకుంటాము. ఊరికి టెన్షన్ పడతాము, ఏదోటి అన్నమే అయ్యో అనుకుంటా ఉండాల్సింది, ఏదో ఆ సమయానికి అన్నాం అయ్యో అని మళ్ళీ మనల్ని మనం హింసించుకుంటాము. ఎన్ని రకాల దోషాలన్నీ అందులోకి వచ్చేస్తాయో ఆ ఒక్కదాంతో. ఎంతమంది అంటారో అట్లా, ఊరికినే అంటారు, కేపబిలిటీ చూసుకోరు. భగవద్గీతలో 18th చాప్టర్లో ఆయన 3 గుణాల గురించి విస్తారంగా చెప్పుకుంటూ ఒక చోట వాడి సామర్థ్యం గురించి వాడికి ఆలోచన ఉండదు, ఏదో ఒకటి చెప్తాడు, వాడు చేస్తాడు అనుకుని పక్కన వాళ్ళు వెయిటింగ్ చేస్తారు. వీడికి చేత కాదు కాబట్టి వాడు చెయ్యడు, చెయ్యాలన్న ఉద్దేశం కూడా ఉండదు. ఏమిరా చెయ్యలేదంటే ట్రై చేస్తానన్నాను, నిజంగా చేసేస్తానని అనలేదు కదా అని జారుకోవచ్చన్న ఉద్దేశంలో ఉంటాడు. ఇటువంటివన్నీ ఉంటే అది తమో గుణ లక్షణము అని చెప్పారు. ఇవన్నీ పెట్టుకుంటే మనము అసలు వివేక చూడమని చదవడం అనవసరం. మనం జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటివన్నీ చేస్తూ మనసుని ఏదో విధంగా బుజ్జగిస్తూ అప్పటికి బాగుంటుందని ఏదో ఒకటి అంటూ పక్కన వాళ్ళందరూ వినరు, మన మనసు వింటుంటుంది. అది ఓహో ఇదేనా పద్ధతి అన్నది ఆయనతో నేర్చుకుందంటే ఎన్ని జన్మలకి మళ్ళీ దాన్ని బాగు చేసుకోగలుగుతాము. ఎందుకంటే ప్రతిది మనసు పట్టుకుందంటే వాసన అవుతుంది. అది వాసన అయిందంటే మనతోటి జన్మలకు వెంటబడి వస్తుంది. ఇదే మనము చూసుకుంటూ సిద్ధం చేసుకోవాలి, కడుక్కుంటూ పోవాలి, ప్రక్షాళన చేసుకుంటూ పోవాలి. ఇటువంటివన్నీ ఏమైనా చేస్తున్నామా?
నిజంగా చెయ్యగలమా? కొంతమంది ఉంటారు నిజంగా చెయ్యగలమా లేదా చూసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. చూసుకొని వాళ్ళు ఒకవేళ ఆ సమయానికి ఈ పని నాకొచ్చు, నేను చేయగలను అనుకున్నప్పుడు సరే నేను చూస్తానంటాడు. లేదా పలానా టైం లోపల ఒప్పుకుంటే నేను తెలుసుకొనైనా సరే చేస్తాను అన్న వాడి మీద వాడికి నమ్మకం ఉంటుంది. దానితోటైనా వాడు చెప్తాడు నేను చూస్తాను అంటాడు. అట్లా చెప్పిన వాళ్ళు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాడి ఆఫీస్లో టీంలో ఉన్న వాళ్ళు, వాడి ఇంట్లో ఉన్న వాళ్ళు, వాడిని చూస్తాను అన్నాడంటే వాడికి ఆ కేపబిలిటీ ఆల్రెడీ ఉండనైనా ఉంటుంది, లేదా తెలుసుకుంటాడు అన్న నమ్మకం ఉంటుంది. హీ విల్ డెలివర్. ఒకవేళ వాడు డెలివర్ చేయలేకపోతే, ఆ పని ఆ సమయం లోపల చేయలేకపోతే కనీసం చెప్తాడు, నేను ఇన్ని రకాలుగా ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు, ఈ ప్రయత్నాల్లో కాలేదు కాబట్టి మీరు ఇంకేమైనా ప్రయత్నాలు మీరు చేయగలిగితే చెయ్యండి, ఇంకెవరికైనా వస్తే చూసుకోండి, నేను చేయలేకపోయానని చిత్తశుద్ధితో చెప్తాడు వాడు. ఆ చిత్తశుద్ధి అవసరము. చిత్తశుద్ధి అవసరం. ఏదో ఒకటి అనడం తర్వాత అంటే నేను ఊరికి ట్రై చేస్తానన్నాను, నేను నిజంగా చేస్తాననలేదు అని జారిపోవడం. ఆ జారిపోయే లక్షణం పెట్టుకుంటే నిజంగా జారిపోతాము జ్ఞానంలో నుంచి. ఆ జారిపోయే చ్యుతమయ్యే లక్షణాలు ఉంటే ఆపేసుకోవాలి. ఈ రకంగా వాడు నిజంగా చూస్తానన్నవాడు చూస్తాడు అని ఒకవేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 4-5 ఎగ్జాంపుల్స్ లో చూశారంటే వాడిని నమ్ముతారు. ఇంకప్పుడు వాడు నేను ట్రై చేస్తాను, నేను చూస్తాను, ప్రయత్నం చేస్తాను అంటే వాళ్ళ చెవులకి పని అయిపోయింది అని వినిపిస్తుంది. వాడు చూస్తానన్నాడంటే, లేకపోతే ట్రై చేస్తాను, లేకపోతే ప్రయత్నం చేస్తాను అన్నాడు అంటే ఇంకా పని అయిపోతుంది అని వాళ్ళు నమ్ముతారు. అట్లా కాకుండా వాడి సామర్థ్యం వాడికి తెలుసు తెలీదు, ఏదో ఒకటి బాగుంటుంది వినడానికి అని అంటాడు, కానీ చెయ్యడు అని నమ్మకం ఉందనుకోండి, వాడు చూస్తానన్నా, ట్రై చేస్తానన్నా ఇంకేమన్నా మిగిలిన వాళ్ళు వాడి వల్ల కాదులే అనుకుంటారు మనసులో. దానివల్ల జారిపోతాము. అటువంటివన్నీ చేయడానికి వీళ్ళకి, ఇటువంటివన్నీ ఏవో చేయడము మన ప్రశ్నకి సమాధానం కాదు అని మనం 2 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి, సమాధి స్థితిలో మనస్సును లాలించడం, దాన్ని లయం చేయడానికి వాటికి ప్రయత్నం చేయడం. సమాధి స్థితి దాకా, నిర్బీజ సబీజం దాకా వెళ్ళడం వరకు కూడా ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనసు కదిలితే మళ్ళీ వస్తామని పతంజలి మహర్షి చెప్పారు. కాబట్టి యోగ మార్గంలో మనకు అది పనికిరాదు. యోగ మార్గంలో లేకపోయినా కూడా మనం ఒకవేళ ఐహికమైన లోకంలో నుంచే జ్ఞాన మార్గంలోకి వస్తూ ఉన్న వాళ్ళము, లోకంలో అయినా సరే మన మాట మీద మనకి స్థిరత్వం ఉండాలి, తెలిసి చెప్పాలి, మన గురించి మనకి తెలియాలి. ముఖ్యంగా మన గురించి మనకు తెలియకపోతే ఎందుకు తెలియట్లేదని తెలుసుకోవాలి. రజోతమో గుణాల వల్ల నా గురించి నాకు తెలియట్లేదా, ఆవరణ విక్షేపాల వల్ల నా గురించి నేను తెలుసుకోలేకపోతున్నానని తెలుసుకొని సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ఇటు లోకంలో నుంచి డైరెక్ట్ గా జ్ఞాన మార్గంలోకి వచ్చి కూర్చున్నా, యోగ మార్గం నుంచి వచ్చి కూర్చున్నా, ఊరికి మనసుకి ఏదో ఒకటి లేపోని అనుకొని చెప్పడం వల్ల అది వింటుంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు వింటారు, మన గురించి వాళ్ళు కరెక్ట్ గానే అంచనా వేస్తారు. కానీ మన గురించే మనకు సరిగ్గా అంచనా లేకపోతే మనమే జారిపోతాము. ఆసురీ లక్షణాలతో కూడిన విషయాలు అయిపోతాయి జ్ఞాన మార్గంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ చిత్తలాలనాన్ని మనసుకి ఏదో మాయ చేసుకొని మనమే దానికి మాయ కప్పుకొని ఉండడాన్ని ఆపుకొని దాన్ని సిద్ధం చేసుకుంటూ సిద్ధ బ్రహ్మం మీద నిలబెట్టుకుంటే అది సమాధానం అని దాని గురించి ఇంకా కొంచెం చెప్పుకొని మనం తర్వాత ఈ 27, 28, 29, 30 వరకు కూడా పోయిన వారం చూసుకున్నాము. 31వ శ్లోకం నుంచి వాళ్ళు చూసుకుంటూ వెళ్దాము. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తి ఏవ గరీయసి స్వస్వరూప అనుసంధానం భక్తి ఇతి అభిధీయతే. ఇంకా ఆయన ఇంతవరకు చెప్పారు కదా, మనకు మొత్తం అన్ని కలిపి మోక్షత్వం వరకు తీసుకొచ్చారు. వివేకం, సత్యాసత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వస్తు వివేకం తెలియాలి. తెలిసిన తర్వాత మనం
అది తేడా చూసుకొని అక్కర్లేని అనాత్మ వస్తువులన్నిటి మీద వైరాగ్యం పెంచుకుంటూ ముముక్షత్వం దాకా రావడం గురించి పోయిన వారం వరకు చూసాము. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వస్తువులన్నిట్లోకి ఏది ముఖ్యము గరీయసి, అన్నిటికన్నా గొప్పది ఏమి అని చెప్తూ మళ్ళీ మొదలు పెడుతున్నారు ఆయన. ఈ మొత్తం మోక్ష కారణ సామాగ్రి, ఈ మొత్తం పైనుంచి వివేకం నుంచి ముముక్షత్వం వరకు ఉన్న విషయాలన్నీ మోక్షాన్ని సాధించడానికి మనకున్న సామాగ్రి, మెటీరియల్స్. వీటన్నిటిలోకి కూడా భక్తి ఏవా, భక్తి మాత్రమే గొప్పది. భక్తి అంటే ఏమి అంటే స్వస్వరూప అనుసంధానం. భక్తి అంటే పూజలు చేయడం, వ్రతాలు నోములు చేయడం, హడావిడి అంతా ఉండడం, మంత్రాలు అర్థమైనా కాపైనా చదవడం, తెలుసుకోవాలన్న ఉద్దేశమే లేకపోవడం. అర్థమేమి అసలు మనం చదివే మంత్రాలకి స్తోత్రాలకే అర్థమేంటో తెలుసుకునే ఉద్దేశం మనకు లేకపోతే పరమార్థమేం తెలుసుకుంటాము అని ఆలోచించుకొని అసలు నా స్వరూపమేమి, నా స్వస్వరూపమేమి అని దానితో అనుసంధానానికి ప్రయత్నం చెయ్యడమే భక్తి ఇతి అని అభిధీయతే పిలువబడుతుంది. భక్తి ఏమి అంటే విభక్తమైపోయి ఉన్న ఇన్ని రూపాలుగా, ఇన్ని నామాలుగా, ఇన్ని వస్తువులుగా, ఏంటో విశేషాలుగా, విశేషం అంటే శేషం, మిగిలిపోవడం, ముక్కలు ముక్కలుగా మిగిలిపోవడం, ఖండ ఖండాలుగా, కళలు కళలుగా ఉండాలి. అటువంటి నామాలతో రూపాలతో ఇన్ని రూపాలుగా, ఇన్ని శరీరాలుగా, ఇన్ని వస్తువులుగా, ఇన్ని రకాల సామాగ్రులుగా ఉన్నవి అసలంతా కలిపి అవిభక్తమైన ఒక పదార్థమది నేనే అయి ఉన్నది అన్న విషయాన్ని అనుసంధానించుకోవాలి. అది భక్తి. విభక్తమైపోయిన ఇన్ని రకాల రూపాలు కాదు, అంతా ఒక్కటే అని తెలుసుకోవడం భక్తి. విభక్తమైంది కాదని తెలుసుకోవడమే భక్తి లేదా అవిభక్తి. అవిభక్తి అన్న భక్తి అన్న ఒకటే. విభక్తి అంటే మొత్తం విడివిడిగా ఉండడం. విడివిడిగా లేదు, ఉన్నదంతా ఒకటే, అది నేనే అయి ఉన్నాను అనుకోవడం భక్తి అని దాన్ని పిలుస్తారు. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తి ఏవ గరీయసి స్వస్వరూప అనుసంధానం భక్తి ఇతి అభిధీయతే. స్వాత్మతత్వానుసంధానం భక్తి ఇతి అపరే జగుహు. అపరే ఇంకా కొంతమంది ఏమంటారంటే జగుహు ఏమంటారంటే భక్తి భక్తి ఇతి అని వాళ్ళు దేన్ని పిలుస్తారంటే కొంతమంది స్వ ఆత్మ, తత్ ఆత్మ అని రెండు ఉంటాయి. స్వాత్మ అని జీవాత్మ ఒకటి ఉంటుంది, తత్ పదార్థమ పరమాత్మ అని ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని కలపడమే అనుసంధానం. కలపడం అంటే అనుసంధానం. కాబట్టి జీవాత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలపడము, దాన్ని భక్తి అంటారు. ఈ జీవాత్మ అసలు మొత్తం అఖండమైన, అనంతమైన, అద్వితీయమైన ఒక తత్ పదార్థం ఉంది, అది పరమాత్మ. మిగిలినవన్నీ ఇట్లా రకరకాల రూపాల్లో ఉన్నవన్నీ జీవాత్మలు, చిన్న చిన్న ఆత్మలు. వీటన్నిటిని తీసుకెళ్లి ఆ పరమాత్మలో కలపడమే అనుసంధానం. దాని పేరే భక్తి అని అపరే కొంతమంది జగుహు అంటారు. కాని కాదు, ఏదో ఒక చిన్న జీవాత్మ ఉంది, ఒక పెద్ద పరమాత్మ ఉంది. ఈ చిన్న చిన్న భూతాలన్నిటిని తీసుకెళ్లి ఆ పెద్ద భూతంలో, మహాభూతంలో కలిపేయడం, దాన్ని భక్తి అనడం కాదు. ఇన్ని చిన్న భూతాలు లేవు, ఒక పెద్ద భూతం లేదు, అంతా ఒక్కటే ఉంది, అది నువ్వే అయి ఉంది. ఇన్ని రూపాలుగా నీ వల్లే నీకు కనిపిస్తుంది. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే, అనుసంధానించుకుంటే, అర్థం చేసుకుంటే దాని పేరు భక్తి. ఈ విషయం, ఈ తేడా మాత్రం అర్థం కావాలి. స్వ ఆత్మ, తత్వ ఆత్మ, పరమాత్మ. స్వాత్మ పరమాత్మ లేదా స్వాత్మ తత్వం, తత్వ పదార్థం అని రెండున్నాయి అనుకుంటే అది రెండు. అప్పుడు రెండు ఉంటే మళ్ళీ రెండున్నాయి, ఒకటి కాకుండా ఎక్కువ ఉంటే అది విభక్తం అయిపోయింది, అది విడిపోయింది. విడిపోయిన దాన్ని భక్తి అని పిలవలేం. విభక్తి అయిపోయిన దాన్ని భక్తి అని ఎట్లా పిలుస్తాము? స్వస్వరూపాన్ని తెలుసుకుంటే ఉన్నదంతా ఒకటే, అది నువ్వే, అది ఇన్ని రూపాలుగా ఊరికినే నీ వల్లే నువ్వే సృష్టించుకున్నావు, చూసుకుంటున్నావు అన్న విషయం నీకు అర్థమైతే, నీ స్వరూపాన్ని నీకు తెలిస్తే అది భక్తి.
మోక్ష కారణ సామగ్ర్యాం భక్తి ఏవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. స్వ ఆత్మతత్వానుసంధానం భక్తి ఇది అపరే జగుః. ఉక్త సాధన సంపన్నః తత్వ జిజ్ఞాసుః ఆత్మనః ఉపసీదేత్ గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఉక్త చెప్పబడ్డ ఇంతవరకు చెప్పిన పైనుంచి ఇప్పటిదాకా చెప్పిన వివేక వైరాగ్య సమాధి షట్కం దగ్గర నుంచి ముముక్షత్వం వరకు ఇవన్నీ ఆ మోక్షాన్ని, ఆ స్వస్వరూప జ్ఞానం, స్వస్వరూపంతో అనుసంధానాన్ని సాధించేందుకు మనకు సామగ్రి అని చెప్పుకున్నాం కదా. అందులో కూడా భక్తి అందులో చాలా గొప్పది. భక్తి విడిపోయాం, ఉన్నదంతా ఒకటైన విషయం తెలియకుండా విభక్తమై కనిపిస్తున్నాం, విభక్తమై ఉన్నది అని అనుకుంటున్నాము. కాదు, విభక్తం కాదు, భక్తం అని తెలుసుకోవడం భక్తి. అయితే ఇప్పుడు దాన్ని ఎట్లా సాధించాలి అంటే, ఉక్త ఇంతకు ముందు చెప్పిన మొత్తం వివేకం నుంచి ముముక్షుత్వం వరకు తరత భక్తి అని మొత్తం చెప్పిన ఉక్త సాధన సంపన్నం, ఈ సాధన సామాగ్రి అంతా ఉంది కదా, అదంతా సంపన్న అంటే సంపాదించుకోవాలి. సంపాదించుకున్నవాడు, సమకూర్చుకున్నవాడు. ఏంటి సమకూర్చుకున్నదంటే వైరాగ్యం ఉంది వాడికి, మనశ్శాంతి ఉంది, ఇంద్రియాల పైన నిగ్రహం ఉంది. మనస్సుని నిగ్రహించడం కాదు, ఇంద్రియాలని ఆపాలి, మనసుకి శాంతి కలిగేలా చూడాలి, దాన్ని లాలించడం కాదు. వెనక్కి తిప్పాలి, బాహ్య అనాలంబనం ఉండాలి, తితిక్ష కావాలి, సహించే శక్తి, సమస్థితిలో ఉండగలిగే శక్తి, ద్వంద్వాలుగా చూడకుండా ఉండే శక్తి. ద్వంద్వాలను అసలు లేవు, ద్వంద్వాలుగా కనిపిస్తున్నాయి అని తెలుసుకోవడమే దాటడం. ద్వంద్వాలను దాటడం అంటే ఏమి అంటే, ద్వంద్వాలుగా కనిపిస్తున్నాయి, లేవవి, ఉన్నది ఒకటే. జ్ఞానం తగ్గితే అజ్ఞానం అవుతుంది, సుఖం కొంచెం తగ్గితే దుఃఖం అవుతుంది అని తెలుసుకుంటూ తగ్గిన వాటిని పూరించుకుంటూ పోతే, లేదా తగ్గిందన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మొత్తం ఉన్నదేంటో తెలుస్తుంది. ఆ విధంగా దాన్ని దాటాలి. బలవంతంగా, సహనం అంటే బలవంతంగా శరీరం బాధపడుతున్నా కూడా చల్లనీళ్ళ స్నానాలు చేయడం, ఎండల్లో పడుకోవడం, కటిక నేలల మీద ఉండడం, ఇటువంటివన్నీ మామూలుగా మనకి శమధమాలకు పనికొస్తాయేమో కానీ సహనం అంటే అది కాదు. బలవంతంగా దాన్ని మొండికి చేయించడం కాదు, సమంగా చూడగలిగే జ్ఞానాన్ని దానికి కలిగించడం. దానికి శ్రద్ధ కావాలి, ఫోకస్ కావాలి, మనసు పట్టుకోవాలి, నమ్మి. సమాధానం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇవన్నీ ఒకవేళ మోక్షం గురించిన తీవ్రమైన కాంక్షగా మారితే, అప్పుడు ఆ చెప్పిన ఈ మొత్తం సాధనని సంపాదించుకుంటే వాడు తత్వ జిజ్ఞాసు, తత్వం అసలేంటి అన్న జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చ, తెలుసుకోవాలన్న కోరికతో ఉన్నవాడు, అటువంటి ఆత్మనః మనసుతో ఉన్నవాడు, యస్మాత్ ఎవరి వల్లనైతే బంధ విమోక్షణం, ఈ బంధాల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుందో, ఎవరైతే ప్రాజ్ఞుడై ఈ విషయాలన్నీ తెలుసుకున్నవాడై ఉంటాడో, అటువంటి గురువు దగ్గరికి ఉపసీదేత్ వెళ్ళి కూర్చోవాలి. ఇంతవరకు వచ్చినాక సాధన సంపత్తిని ముందు సాధించుకోవాలి. గురుగారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన చెప్తుంటే ఈ సాధన సంపత్తిని మొదలు పెట్టుకుందామంటే, అప్పుడు ఈ ప్రాజ్ఞుడు మనకు అవసరం లేదు. జనరల్ జ్ఞానం, కోరికలు తగ్గించుకో, కోపాలు తగ్గించుకో, మనసును కంట్రోల్ చేసుకో, వెనక్కి తిప్పు, ఆలంబనలన్నీ పెట్టుకోకు, బయట వస్తువుల మీద కోరికలన్నీ తగ్గించుకో, నువ్వు సహనం తట్టుకోవడం నేర్చుకో, తాన్ తితిక్షస్వ భారత అని భగవంతుడు చెప్తున్న చోట మనం మొదలు పెడితే, అప్పుడు వివేక చూడమని చెప్తున్నది, ఇంకా బ్రహ్మసూత్రాలు చెప్తున్నది ఇంకా మనకు అర్థం కాదు. అసలు ఏమి లేకపోతే, సాధన సంపత్తి లేకపోతే ఈ విషయాలు అర్థం కావు. అప్పుడు ఈ ప్రాజ్ఞుడైన గురువుతోటి మనకు ఉపయోగం లేదు. ముందు అసలు మామూలు
అసలు మనసుని వాటిని కంట్రోల్ ఎట్లా చేసుకోవాలనే ప్రయత్నం మనం చేసుకొని దానికి కావాల్సిన జ్ఞానాన్ని చెప్పే గురువుని చూసుకోవచ్చు. అది దాటాము ఇప్పుడు అనుకోండి, ఆ సాధన సంపత్తి అంతా ఉంది, ఆ సంపాదించుకున్నాము సాధన సామగ్రిని. సాధన ఎట్లా, అసలు సాధన మార్గమే తెలియని వాళ్ళందరూ ఉన్నామనుకుంటారు. అది ఇంకొక పెద్ద గోల. అసలు మన స్థితి మనకు తెలియాలి. సాధన మార్గంలో ఉన్నామా లేదా, ఇక్కడ ఆయన సాధన సంపన్నులై ఉండాలని చెప్తున్నారు. పైన చెప్పిన సాధన సామగ్రి అంతా ఉండాలి వాడికి, ఆ సంపదంతా వాడు సమకూర్చుకోవాలని చెప్పాడు. అసలు సాధన మార్గమే పట్టుకొని వాళ్ళకి ఇంకా కష్టమైతుంది. అప్పుడు వెళ్ళి బ్రహ్మజ్ఞానం చెప్పమని అడిగితే చెప్పలేడు, ఎంత గొప్ప గురువు అయినా సరే. ఎందుకంటే పట్టుకునేందుకు వీడికి అంత సాధన లేదు. కాబట్టి ఆ సాధన ఉండాలి, అంతవరకు సాధన చేసుకోవాలి. ఆ మొత్తం సంపద ఉండాలి. సాధన సామగ్రితోటి మొత్తం సంపదనంతా సాధించుకుని వాడు ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకుంటానని కూర్చోవాలి. అప్పుడు వాడు ఒక ప్రాజ్ఞుడైన గురువుని చూసుకోవాలి. ఆ గురువు వీడిని ఈ బంధాల నుంచి బయటపడేసేందుకు కావలసిన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన చెప్తాడు, నాకు ఆ మార్గం చూపించి నన్ను నడిపిస్తాడని నమ్మిన గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని తెలుసుకోవాలి. మనమే ఉపసీదేత్ వెళ్ళాలి. ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసు ఆత్మనః ఉపసీదేత్ గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. తర్వాత శ్రోత్రియః అవృజినః అకామహతః ఇయః బ్రహ్మవిత్తమః బ్రహ్మణి ఉపరతః శాంతః నిరిందనః ఇవ అనలః అహేతుక దయా సింధుః బంధుః అనమతాం సతాం తం ఆరాధ్య గురుం భక్త్యా ప్రహ్వ ప్రశ్రయ సేవనైః. ఇన్ని చెయ్యాలి. ఆ గురువు ఎట్లా ఉండాలంటే మనల్ని ఆ బంధాల్లో నుంచి బయటపడేయగలిగే శక్తి ఉన్నవాడు. ఆ శక్తి ఏమంటే జ్ఞానమే. ఆయనకు ఆత్మజ్ఞానం తెలుసు, అది మనకు చెప్పగలడు, ఉపదేశించి మనల్ని అటువైపుకి నడిపించగలడు. అటువంటి గురువుని చూసుకోవాలి. మరి అటువంటి గురువు ఎవరై ఉంటాడు అంటే శ్రోత్రియ, శృతులు చదివిన వాడై ఉండాలి. అందులో చాలా విషయాలు చెప్పారు. వేదాల్లో వేదాంతాల్లో చాలా విషయాలు రాస్తారు. వేదాల్లో కూడా కర్మకాండలన్నీ ఉంటాయి. ఆ కాండల్లో చేయవలసిన క్రియలు, యజ్ఞాలు అట్లాంటివన్నీ ఉంటాయి. అవి కాక ఉపనిషత్తులో చాలా భాగం పరబ్రహ్మాన్ని ఎట్లా చేరుకోవాలని ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎన్నో బ్రహ్మ విద్యల్ని రకరకాలుగా ఉపదేశిస్తారు. అవన్నీ మనం చదువుకోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే. కానీ అది చదివి అర్థం చేసుకొని ఆయన అనుష్ఠానం చేసుకుంటున్న వాడైతే అటువంటి శ్రోత్రియుడు. ఆయన కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత అవృజినః. వృజినం అంటే పాపాలు, పాపాలంటే కోరికలు, కోపాలు. కోపాలు కోరికలు లేని వాడై ఉండాలి, అవృజినుడై ఉండాలి. ఆయనకే కోపాలు ఉన్నాయనుకోండి, ఆయనకే కోరికలు ఉన్నాయనుకోండి, అప్పుడు దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే చాలా ఈజీ. ఆయనకి బాహ్య ఆలంబనలు ఉన్నాయని అర్థమవుతుంది. ఎందుకు అంటే కోపం వస్తుంది ఎవరికైనా అంటే కోపం ఎప్పుడైనా కోరికల్లో నుంచే వస్తుంది. ఆయనకి ఏదో కోరిక ఉండుండొచ్చు, గొప్ప గురువై ఉండొచ్చు, కానీ దూర్వాసుల్లాగా మహాకోపం అనుకోండి. ఆయన గొప్ప శ్రోత్రియుడు అయి ఉండొచ్చు, బాగా వేదాలు అవన్నీ చదువుకొని ఉండొచ్చు, కానీ ఆయనకు ఆ కోపం ఉందనుకోండి. ఆ కోపం వల్ల ఏమవుతుందంటే మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ కోరిక వెనకాల, ఆ కోపం వెనకాల కోరికలు ఉన్నాయి ఆయనకి. కోరిక ఏంటంటే ఏం మామూలు పెద్ద కోరికలు కాదు. నేను డొనేషన్స్ అన్ని కలెక్షన్స్ చేసి పెద్ద పీఠాలన్నీ స్థాపించి నేను చాలా పేరు తెచ్చుకొని విదేశీ పర్యటనలన్నీ చేసి అటువంటి కోరికలు ఉండకపోయిండొచ్చు. చిన్న కోరికలు ఉంటాయి. నా దగ్గరకు వచ్చి చదువుకునే శిష్యులు బాగా చదువుకోవాలి, గబగబా అర్థం చేసుకోవాలి, ఎంతో గొప్ప స్థితికి రావాలి, నేను చెప్పే మొత్తం ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు మొత్తం తెలుసుకోవాలి అన్నది కూడా కోరికే.
అన్నది కూడా బాహ్యమైన శిష్యులన్నా బయట ఉన్న విషయాల మీద ఆలంబనే. వాళ్ళు బాగా చదువుకుంటే నాకు సంతోషం అంటే ఈయన సంతోషం బయట వాళ్ళు చదువుకోవడం గురించి వాటి గురించి దాని మీద ఆధారపడి ఉన్నది. అంటే బాహ్య ఆలంబనలు ఉన్నాయి ఆయనకి. వాళ్ళు బాగుపడాలని అసత్పదార్థాల మీద ఆయనకి కోరికలున్నాయి. వాళ్ళు బాగుపడతారో లేదో వాళ్ళ ప్రారంభం వాళ్ళ జ్ఞానం వాళ్ళని బట్టి వాళ్ళకు ఉంటాయి వాసనలు అవన్నీ. ఈయన వాళ్ళని బాగు చేసేయగలనన్న కోరిక, చేసేయాలన్న ఆశ, అయ్యో అవ్వట్లేదే అన్న కోపము, ఇవన్నీ పెట్టుకుంటే ఆ కోపాలు కోరికలే కదా వృజినాలు, పాపాలు, పతన కారణాలు. ఆయనే పతనమైతున్నాడు. ఆయనే బాహ్యమైన ఆలంబనల్ని తెంపుకోలేకపోతున్నాడు. ఆయన మనకి మార్గనిర్దేశం చేయడం కష్టమవుతుంది. పైగా బాహ్య ఆలంబనలున్నాయి, కోరికలున్నాయి అని మనకు తెలుస్తుంది. ఎవరికైనా కోపం ఉంది అంటే ఈ రెండు ఉన్నాయని వెంటనే తెలుస్తుంది. ఆటోమేటిక్. 1+1 అంటే 2 అయినట్టు. ఇంక దానికి క్వశ్చన్ ఏం లేదు. 1+1 ఎంత అంటే 2. అంతే, దానికి వేరే ఆన్సర్ ఉండదు. దానికి కోపం ఉంది అంటే రెండు ఉంటాయి. ఒకటి కోరిక ఉంటుంది, బాహ్యమైన విషయాల మీద ఆలంబన ఉంటుంది. అదొక విషయం వెంటనే తెలుస్తుంది. రెండోది ఏం తెలుస్తుందంటే మనకి ఎవరికైనా కోపం ఉంది అంటే వాళ్ళకి లోపల చూసుకునే శక్తి లేదు. వాళ్ళ లోపలికి వాళ్ళు చూసుకుంటే మనసు శాంతిగా ఉంటుంది. వాళ్ళలో వాడున్నప్పుడు వాడు మనసు శాంతిగా ఉంటుంది. బయటికి చూస్తున్నప్పుడే కోపాలు కోరికలు, వాడిలో వాడున్నప్పుడు శాంతుడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకి అటువంటి వాడికి వృజినుడైతే, వృజినం అంటే పాపం, పతన కారణం, కామం, కోపం, కోరికలు, కోపాలు ఉన్నాయంటే ఆయన గురువు గారికి మనసు శాంతి లేదు, కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. కోపం ఎందుకు, దమనం ఎందుకు, ఆయన ఇంద్రియ నిగ్రహం ఎందుకు లేదని ఎట్లా తెలుస్తుందంటే కోపం ఉంది అంటే మాటతోట చూపుతోట బయటికి చూపిస్తున్నాడు. కాబట్టి ఇంద్రియాల్ని, నోటిని, కంటిని, ముఖాన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంద్రియ నిగ్రహం లేదు. కోపం ఉంది అంటే ఏదో విధంగా వ్యక్తం చేయవలసి వస్తుంది. పైగా ఉపరతి లేదు ఆయనకి. బాహ్యమైన విషయాల మీద ఆలంబన ఉంది. వాళ్ళు చదువుకోవాలి, బాగుపడాలన్న కోరికలు ఉన్నాయంటే దేహాది బ్రహ్మ పర్యంతం అంతా నీకు సంబంధం లేని అసత్ పదార్థాలు, వాటన్నిటి మీద నీకు వైరాగ్యం కావాలని చెప్పారు. అది వినకపోతే ఇక్కడ ఉపరతి అనాలంబనం పోయింది, ఇక్కడ వైరాగ్యం లేకుండా పోయింది. ఇంకా అసలు కోపం ఉంది అంటే సహించే లక్షణమే లేదు. శ్రద్ధ, ఏ విషయం మీద శ్రద్ధ ఉండాలో దాని మీద లేదు. చెప్పేది ఒకటి, కోపం తగ్గించుకో, కోరికలు తగ్గించుకో అని భగవద్గీతాలు చెప్పుకుంటూ ఆ చెప్తున్న దాన్ని నమ్మడు. ఈయనకు మాత్రం కోపాలు, కోరికలు ఉంటాయి అంటే శ్రద్ధ లేదు. సిద్ధ బ్రహ్మం మీద మనసు ఎక్కడుంటుంది నిరంతరము? సమాధానం లేదు. ఎందుకంటే మనం బాగుపడాలని మన మీద ఆయన మనసు ఉంటే మన మీద ఉంటుంది. సిద్ధ బ్రహ్మం మీద ఎక్కడుంది? నేను శుద్ధ బ్రహ్మం అవును, కానీ ఆయన ఇంకా రియలైజ్ చేయలేదు, నేను రియలైజ్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ లేని వాడి దగ్గరికి వెళ్ళి చదువుకుంటే మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాము. మన మనసు ఇవన్నీ ఆయన చెప్తున్నది ఒకటి, నోటితోటి కోపాలొద్దు, కోరికలొద్దు అని చెప్తూ ఆయన కోపాలు చూపిస్తున్నాడు. వాటి వెనకాల కోరికలు ఉన్నాయి. నేను బాగుపడాలో, నేను మాట వినట్లేదో, ఆయన మాట నేను వినాలని ఆయన కోరికో, దేని మీద ఆయన కోరికలు ఉన్నాయో అని మనసు చూస్తూనే ఉంటుంది. అది అనుమానిస్తుంది. అది పూర్తిగా నమ్మదు. అప్పుడు పూర్తిగా నమ్మకపోతే మనకు కూడా అప్పుడు శ్రద్ధ ఉండదు. గురువుగారి మాట మీద శ్రద్ధ ఎట్లా ఉంటుంది? ఆయన ఒకటి చెప్తుంటాడు, ఒకటి చేస్తుంటాడు అన్నప్పుడు గురువుగారి మాట మీద శ్రద్ధ ఉండదు. ఇంకా ఆయన కోపం వస్తుందేమో అనుకున్నప్పుడు మన మనసు కూడా శుద్ధ బ్రహ్మం మీద నిలబడదు, సమాధానం ఉండదు. ఆయన కోపం వస్తుందేమో అని భయపడుతూ వణుకుతూ ఉన్నప్పుడు మనసు సమస్థితిలో ఉండదు, ఇంకేమీ ఉండదు. ఇంక ఈ రకంగా మనం కూడా అటు ఇటు కాకుండా పోతాం. కాబట్టి అవృజినుడు కావాలి. ముఖ్యంగా ఈ రెండు, కోపాలు, కోరికలు లేనివాడై ఉండాలి. కనీసం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడై ఉండాలి. కనీసం తగ్గించుకుంటున్న ప్రయత్నం చేస్తున్నవాడు ప్రాజ్ఞుడు కాదు. అంతకన్నా ముందు మనం ఆల్రెడీ సాధన సంపత్తిని సాధించుకుని ఆత్మ జిజ్ఞాసులమై వచ్చి కూర్చున్నాక మనకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు పనికిరారు. మనకు నిజంగా ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కావాలి. దొరకలేదనుకోండి, పోనీ కనీసం ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళైనా కావాలి. అసలు ప్రయత్నం కూడా చేయట్లేదు, సాధన కోసం ప్రయత్నం లేదంటే అటువంటి గురువు
ని చూసి మన మనస్సు కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత అకామహత, కామము చేత అహత, కొట్టబడకుండా ఉండాలి. కామహతుడు అంటే కోరిక వాడిని కుదిపేస్తుంటే వాడు కోపాలు తగ్గించుకొని, కోరికలు తగ్గించుకొని, మనసుని శాంతిగా ఉంచుకొని సిద్ధ బ్రహ్మం మీద మనసుని నిలకడగా నిలబెట్టి ఉన్నవాడైతే కోపాలుండవు. కోపాలున్నవంటే ఆ మిగిలినవన్నీ ఉండవు. అటువంటి వాడు కాకుండా ఉండాలి. కోపాల చేత, కోరికల చేత కొట్టబడ్డవాడు మనకి గురువుగా పనికిరాడు. తర్వాత బ్రహ్మవిత్తమ, బ్రహ్మవేత్తల్లో, పరబ్రహ్మ శాస్త్రంలో, గీతా శాస్త్రాదుల్లో ఉత్తముడై ఉండాలి. బ్రహ్మవేత్త ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే శాస్త్రాల గురించిన జ్ఞానంలో, ఆ జ్ఞానం కలిగిన వాళ్ళల్లో కూడా ఉత్తముడై ఉండాలి. తర్వాత ఎప్పుడు చూసినా బ్రహ్మణి ఉపరత, పరబ్రహ్మంలోనే రమిస్తూ ఉండాలి. మనసు ఆయనది అక్కడే ఉండాలి. ఆయన మనసు సమాధాన స్థితిలో ఉండాలి, సమాధి స్థితిలో ఉండాలి, శుద్ధ బ్రహ్మం మీద నిలబడి ఉండాలి. ఎప్పుడూ అదే ఆలోచిస్తుండాలి. బ్రహ్మణి ఉపరత, శాంత, మనసు శాంతి ఉండాలి. పైగా ఆయన అనలహ, అగ్నిలాగా వెలుగుతూ ఉండాలి. కానీ నిరింధన, ఇంధనం లేకుండా ఉన్న అగ్నిలాగా ఇవ వెలుగుతూ ఉండాలి. ఆయన తేజస్ ఎట్లా ఉండాలంటే ఏదో బయట నుంచి వెలుగులన్నీ ఉండడం కాదు, మిలమిలా మెరుపులన్నీ బయట నుంచి వచ్చేవి కాదు. ఇంధనం వేస్తే అగ్ని మండినట్టు బయట నుంచి రావడం కాదు, అసలు స్వయం ప్రకాశకత్వం సూర్యులాగా ఉండాలి. ఇంధనం లేకుండా వెలుగుతున్న అగ్నిలాగా, తేజోమూర్తిలాగా, బ్రహ్మవర్చస్సుతో వెలుగుతూ ఉండాలి. అటువంటి వాడు ఎవరైతే దొరికితే, ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు దొరికితే, పైగా ఆయన ఇంకా అహేతుక దయా సింధు, దయా సింధువై ఉండాలి, దయా సముద్రుడై ఉండాలి. ఇన్ని ఉన్నవాడు, వేదాలన్నీ చదువుకున్నాడు, ఆయనలో ఉన్న కోరికల్ని, కోపాల్ని మొదలైన రకరకాల దోషాలని శుద్ధి చేసుకున్నాడు, ప్రక్షాళనం చేసుకున్నాడు. కోరికలేమీ లేవు ఆయనకి. బ్రహ్మవేత్తల్లో ఉత్తముడు, శాంతుడు, భగభగా వెలుగుతూ ఉంటాడు. వేరే బయట నుంచి ఇంధనాలు, ఆలంబనలు అవసరం లేదు. పరబ్రహ్మంలో రమిస్తుంటాడు. అన్నీ ఉన్నాయి. కానీ నాకు చెప్పాలన్న ఉద్దేశం ఆయనకు లేదనుకోండి. నాకు చెప్పాలంటే కూడా ఆయన మనసు కదలాలి, నన్ను శిష్యుడిగా ఆయన పుచ్చుకోవాలి, మార్గనిర్దేశం చెయ్యాలి, నేను ఆ మార్గంలో వెళ్తుంటే కావలసినవన్నీ చూపించాలి, ఆ జ్ఞానదానం చెయ్యాలి, తప్పు చేస్తుంటే సరిదిద్దాలి, తండ్రిలాగా కాపాడాలి, కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఇవన్నీ చెయ్యాలంటే ఆయన చేసుకుంటున్న సాధన ఏమైపోతుందని ఆయనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి. అసలు నాకేం సంబంధం లేదు, అందరు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి, ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటారు, నా సాధన నేను చేసుకుంటాను అని ఆయన ఊరుకుంటే మనకి కష్టం అవుతుంది. ఆయన దయా సింధువై ఉండాలి. అయ్యయ్యో పాపం, నేను సొంతంగా ప్రయత్నం చేసుకుంటున్నాను, మరి వీడికి సహాయం చెయ్యాలి కదా పాపము అనుకొని, అది ఏమి లేదు, అహేతుకం, కారణం లేకుండా దయ చూపించగలిగి ఉండాలి, దయా సింధువై ఉండాలి. పైగా అనమతాం, నమస్కారం చేస్తున్న సతాం, సత్పురుషులను బంధువు అనుకోవాలి. అటువంటి వాళ్లకు బంధువు, ఈయన బంధువై ఉండాలి, బంధువై వాళ్ళ బాగు కోసం ప్రయత్నం చేయాలి. ఇన్ని ఉన్నవాడు ఎవరైనా ఒకవేళ కనిపిస్తే తం, ఆయనని, అటువంటి గురువుని భక్త్యా, భక్తితో, ఆరాధ్య, ఆరాధిస్తూ, ఆరాధిస్తూ అంటే మళ్ళీ సాధిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయనలో ఉన్న జ్ఞానాన్ని మనం కూడా సాధించాలి. గురువుని ఆరాధించడం అంటే గురువుని సాధించడం.
గురువుని 2 రకాలుగా సాధించాలి. ఒకటి, అసలు ఇన్ని లక్షణాలున్న గురువుని పట్టుకోవడమే గొప్ప విషయం. ఆ విధంగా ఆయన ముందు సాధించుకోవాలి. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మనం కోరుకున్నది ఆయన మనకిచ్చేటట్టు ఆయన మనసును కూడా మనం సాధించాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఏదో తుమ్మెదలన్నీ పువ్వుకి కష్టం కలగకుండా అందులో నుంచి మకరందాన్ని, తేనెను ఎట్లా తీస్తాయో అట్లా ఆయనకి కష్టం కలగకుండా ఆయనలో నుంచి మనము జ్ఞానాన్ని బయటికి తీయాలి. కాబట్టి జ్ఞాన సాధన అట్లా చేయాలి. ఆరాధన, సాధన. ముందు గురువుని సాధించాలి, వెతికి పట్టుకోవాలి. తర్వాత గురువు గారి దగ్గర మనకు ఉండేందుకు అవకాశం సాధించాలి. ఆయన సరే నీకు చెప్తాను అని ఆయన అనేటట్టు మనం ఒప్పించాలి ఆయన్ని. ఆ విధంగా ఆయన్ని సాధించాలి. తర్వాత ఆయనలో నుంచి జ్ఞానాన్ని నెమ్మది నెమ్మదికి బయటికి తీసి మనం సాధించాలి. ఆ రకంగా అన్ని రకాలుగా ఆరాధించాలి. అది కూడా భక్తితోటి చెయ్యాలి. తర్వాత ప్రహ్వ దగ్గరికి వెళ్ళి వంగి ప్రశ్రయ ఆశ్రయించి సేవనైహి సేవించి ఆయన్ని సాధించాలి. అప్పుడు మళ్ళీ తం ఆ విధంగా అనుప్రాప్య ప్రాప్తించుకుని ఆయన్ని ప్రసన్నుడిగా చేసుకుని జ్ఞాతవ్యం ఆత్మనః ఆత్మ వస్తువు గురించిన విషయము జ్ఞాతవ్యం తెలుసుకోవడం కోసం పృచ్ఛేత్ ఆయనని పరిప్రశ్నలు అడిగి ఆ జ్ఞానాన్ని సాధించాలి. పరిప్రశ్నలన్నీ అడగాలి. కాబట్టి ఇంతవరకు ప్రణిపాతం, ఇక్కడ పరిప్రశ్న, సేవ అని మన భగవంతుడు భగవద్గీతలో చెప్పిన 3 విషయాల్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు శంకర్ల వారు. ఇన్ని ఉన్న ఒక గురుగారిని చూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం భక్త్యా ప్రహ్వ, తర్వాత ప్రణిపాతం చేసినాక పరిప్రశ్నలతో ఆత్మనః జ్ఞాతవ్యం పృచ్ఛేత్ ప్రశ్నలు వేస్తూ సేవయా ఆయన చెప్తున్న విషయాన్ని సేవించాలి, గ్రహించాలి, పట్టుకోవాలి. ఇన్ని విధాలుగా మనము ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకునే సాధన మొదలుపెట్టాలి. శ్రోత్రియః అవృజినః అకామహతః యః బ్రహ్మవిత్తమః బ్రహ్మణి ఉపరతః శాంతః నిరింధనః ఇవ అనలః అహేతుక దయాసింధుః బంధుః అనమతాం సతాం తం ఆరాధ్య గురుం భక్త్యా ప్రహ్వః ప్రశ్రయ సేవనైః ప్రసన్నం తం అనుప్రాప్య పృచ్ఛేత్ జ్ఞాతవ్యం ఆత్మనః. స్వామిన్ నమస్తే నతలోకబంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాం ఉద్ధర ఆత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వ్యా అతికారుణ్య సుధాభివృష్ట్యా అని ఆయనతో మన కోరికని నివేదించాలి. చాలా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి వంగి నుంచుని చాలా మర్యాదతో నమ్రతతో ఆయనకి ఏమని చెప్పాలంటే, స్వామిన్ స్వామి తే నీకు నమః నమస్కారము, నీకు వంగి నేను లొంగి ఉన్నాను, నువ్వు చెప్పిన మాటని వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నమస్తే, నీకన్నా నేను పెద్దవాడినైతే నేను ఎక్కడ వంగుతాను, నేనెక్కడ లొంగుతాను, నువ్వు నాకన్నా పెద్దవాడివి అని చూపించడం కోసం నీ ముందు నేను వంగుతున్నాను. నమః, నమ్ అంటే వంగడం అని అర్థం. ఆ విధంగా నతలోక నమస్కరించిన నీ ముందు వంగి నిలబడ్డ లోకానికి మనుషులకు నువ్వు బంధువివి. అటువంటి నతలోక బంధో, నువ్వు కారుణ్య సింధో, కారుణ్యం కరుణ అన్న సముద్రం నువ్వే. భవ అబ్ధౌ, భవము అంటే జన్మలన్న సంసారమన్న అబ్ది, సముద్రంలో పతితం పడిపోయిన నన్ను, మాం నన్ను, ఉద్ధర
ఉద్ధరించు. ఎట్లా ఉద్ధరించమని అడుగుతున్నానంటే ఆత్మీయ కటాక్ష దృష్ట్యా, ఆత్మీయము నీకు నేను అత్యంత దగ్గర అనుకో, ఆత్మకు సంబంధం అనుకో నీకు నాకు. అటువంటి కటాక్షము, చల్లటి చూపు, చిన్న చూపులతో, దృష్ట్యా ఆ దృక్కులతో, రుజ్వ్యా రుజువైన మార్గంలో, అతికారుణ్య సుధాభివృష్ట్యా అతి కరుణ, గొప్ప కరుణ అన్న సుధా అమృతము అభివర్షిస్తూ నా మీద కురిపిస్తూ, నీ కరుణ అన్న అమృతాన్ని నా మీద కురిపిస్తూ, రుజువైన మార్గంలో, ఏ మార్గంలో నేను వెళ్తే మళ్ళీ తప్పుదారి పట్టిపోయాను అనుకుని మళ్ళీ వెనక్కి వస్తే చాలా సమయం వృధా అవుతుంది. రుజువైన మార్గంలో తప్పకుండా గమ్యం చేరే మార్గంలో నీ కటాక్ష దృష్టులతో నన్ను చూస్తూ, ఆత్మీయమైన కటాక్షంతో కూడిన దృష్టులతో నన్ను ఉద్ధరించు అని కోరుకోవాలి. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాం ఉద్ధర ఆత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వ్యా అతికారుణ్య సుధావివృష్ట్యా. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యం అన్యత్ యత్ అహం న జానే. దుర్వార దాటలేని, తట్టుకోలేని సంసారమనే దవాగ్ని దావానలంలో తప్తం తపించిపోతున్న, కాలిపోతున్న నన్ను, అట్లానే దురదృష్టవాతైః దురదృష్టం, అదృష్టం అంటే కనిపించండి, ఆ కనిపించండి నా ప్రారబ్ధము పైగా చెడుదై ఉన్నది కాబట్టే మళ్ళీ మళ్ళీ జన్మలన్నీ వస్తున్నాయి. ఈ కోరికలు, కోపాలు, వీటన్నిటిని ఏదో విధంగా నేను సాధించుకున్నాను, కానీ ఆ చివరి స్టెప్ నేనెవరో నా స్వస్వరూప జ్ఞానం నాకు ఇంకా కలగట్లేదు. ఎందుకు అంటే నా దురదృష్టాలు, నా అదృష్టం, నాకు కనపడని నా ప్రారబ్ధం నా వెంట పడ్డది. అది పైగా వాతైహి వాతము, గాలులు, పెద్ద సుడిగాలుల్లాగా ఉన్నాయి. వాటిలో దోధూయమానం, నేను అటు ఇటు తోసివేయబడుతున్నాను. పైగా భీతం భయపడి ఉన్నాను. ప్రపన్నం నువ్వే నాకు మార్గమని నీ దగ్గరికి వచ్చాను. మృత్యోహో మృత్యువు నుంచి, ఈ మరణాల నుంచి నన్ను పరిపాహి, పాహి అంటే రక్షించు, కాపాడు, పాలించు. పరిపాహి నన్ను ఇందులో నుంచి బయటపడేయి. ఎందుకు నిన్ను అడుగుతున్నానంటే యత్ ఏదైతే అహం నేనున్నానో, అన్యం వేరే శరణ్యం ఆశ్రయ స్థానము న జానే, తెలియని వాణ్ణి, నాకు వేరే ఆశ్రయం లేదు నువ్వు తప్ప. కాబట్టి నిన్ను అడుగుతున్నాను. తట్టుకోలేని ఈ సంసార దావాగ్నిలో కాలిపోతున్నాను. నా దురదృష్టాలన్న గాలుల్లో ఊగిపోతున్నాను. భయపడి ఉన్నాను. నీకు ప్రపన్నుణ్ణి. ఈ మృత్యువు నుంచి నన్ను బయటపడే. నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు, నాకింక వేరే శరణం తెలియదు అని అడగాలి. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యం అన్యత్ యత్ అహం న జానే. ఇందులో ఒక అందం చూద్దాము. ఈ రెండు కలుపుకొని చూద్దాము. ఇక్కడ సంసారాలన్న, జన్మలన్న దావానలము, మరి తట్టుకోలేని అగ్ని
నా జన్మలన్నీ అడవులైతే ఆ అడవులని తగలబెడుతున్న తట్టుకోలేనంత అగ్నులున్నాయి, తాపత్రయాలు. తపించిపోతున్నా నా త్రయంలో, ఆ తాపాల్లో తపించిపోతున్నాను. పైగా దానికి ఈ గాలి తోడయ్యింది. మామూలుగా అగ్ని చాలా డ్యామేజ్ చేస్తుందంటే దానికి ఈ గాలి తోడైంది, ఇంకా విజృంభించినాయి రెండు కలిసి. నా దరిద్రం అన్న గాలి, నా జన్మలన్న తాపత్రయాలు రెండూ కలిసి నన్ను బతకనీయట్లేదు. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ జ్ఞానమనే సుధా వృష్టి కావాలి. అమృతపు జల్లు వర్షం కురిస్తే ఆ అమృతపు జల్లుల్లో ఈ అగ్నులు చల్లారుతాయి. నా జన్మలన్న అగ్నులు, నా తాపాలు చల్లారుతాయి. అప్పుడు గాలి దురదృష్టం అన్నది అదే గాలి కొట్టుకొని పోతుంది. కాబట్టి నువ్వు ఈ అమృత వృష్టి నాకు కురిపించు. ఉత్త అమృత వృష్టి కాదది, సుధాభివృష్టి. ఉత్తది కాదు, అమృతము. నిజంగా కూడా మృత్యోహోలో నుంచి, ఈ మృతత్వం నుంచి నన్ను బయటపడేసే అమృతపు జల్లు కావాలి నాకు. ఈ జన్మలన్నా మరణాలన్నా ఈ అగ్నుల్లో నుంచి, గాలుల్లో నుంచి నన్ను బయటపడేసేది. మళ్ళీ గాలి అంటే ప్రాణాలు. జన్మలనేవి అగ్నులు, తాపత్రయాల వల్లనే జన్మలు వస్తాయి. జన్మ వస్తే ప్రాణాలు ఉండాలి అంటే గాలులు కావాలి. ఇవన్నిట్లో నుంచి నేను తప్పించుకోవాలంటే అమృతపు జల్లై కురిసే ఆ ఆత్మ జ్ఞానం కావాలి. అది నువ్వు నీ కరుణతో నా మీద కురిపించు అని అడుగుతున్నాడు మన శంకర్ల వారు మన తరఫున. సుధాభివృష్టి కావాలి. ఎందుకంటే సంసార దావాగ్నిలో తపించిపోతున్నాను. నా దురదృష్టాలు, నా దరిద్రాల గాలుల్లో కొట్టబడిపోతున్నాను. కాబట్టి ఈ వృష్టి నాకు అమృతం కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అని అడుగుతున్నాము. ఆ తర్వాత శాంతాః మహాంతః నివసంతి సంతో వసంతవత్ లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా అన్యాన్ అపి తారయంతః. శాంతాః మహాంతః నివసంతి సంతః వసంతవత్ లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా అన్యాన్ అపి తారయంతః. వసంతవత్, వసంతంలాగా, వసంతమాసంలాగా, లోకహితం, లోకానికి హితాన్ని కోరుకుని, చరంతః తిరుగుతూ ఉంటారు. ఆ ఆచరణ మార్గాలని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, చరిస్తూ ఉంటారు. వాళ్ళు ఆచరించి చూపించిన ఆ మార్గాల్లో నడుస్తూ ఉంటే ఆ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు కూడా బాగుపడతారు. అటువంటి వాళ్ళు వాళ్ళు స్వయంగా భీమ, భయంకరమైన భవములు, పుట్టుకలు, జన్మలన్న ఆర్ణవం సముద్రాన్ని తీర్ణాహ దాటిన వాళ్ళు, అహేతున కారణం లేకుండా, అన్య జనాన్ వేరే ప్రజలను కూడా, తారయంతః తరింప చేయడానికి చూస్తూ ఉంటారు, తరింప చేస్తూ ఉంటారు. శాంతాః ఆ శాంతులు, దాంతులు, మహాంతః మహాత్ములు, అటువంటి సంతః సత్పురుషులు నివసంతి నివసిస్తూ ఉన్నారు. అందులో నువ్వు ఒకడివి. పైగా ఇక్కడ వసంతవత్ అన్నారు, లోకానికి హితం కలిగించే వసంతంలాగా అని. వసంత మాసంలో పుష్పాలన్నీ వికసిస్తాయి, గాలులన్నీ చల్లగా వీస్తాయి, వేడి తగ్గుతుంది, వర్షాలు తగ్గుతాయి. వర్షాలు ఉండవు ఎక్కువగా, ఎండలు ఉండవు ఎక్కువగా, చలి ఉండదు ఎక్కువగా, గాలులు ఉండవు ఎక్కువగా, చక్కటి గాలులు, సరిపోయినంత వేడి, చక్కగా పూలవి
పరిమళిస్తూ ఆ సువాసనలతో ఆహ్లాదకరమైన వసంత మాసం లాగా మీలాంటి వాళ్ళు లోకంలో తిరుగుతూ ఉంటారు. స్వయంగా మీ భయంకరమైన భవార్ణవాలను మీరే దాటి ఉంటారు. కారణమేమీ లేకుండానే పక్కవాడిని కూడా తరింపజేద్దామని చూస్తుంటారు. శాంతులై దాంతులై మహాంతులై సంతులై ఉంటారు. అటువంటి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. శాంతాః మహాంతః నివసంతి సంతో వసంతవత్ లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమ భవార్ణవన్ జనాన్ అహేతునా అన్యాన్ అపి తారయంతః అని ఇవాళ 37వ శ్లోకం దగ్గర ఇవాళకి ఆపుదాము. ఇంకా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ప్రణిపాతం చేసి నమస్కారం చేసి ఆయన్ని శిష్యుడిగా తీసుకోమని చెప్పి మనల్ని ఏ విధంగా వినయంగా అడగాలి అని ఇంకా కొన్ని శ్లోకాలున్నాయి. అవి చూసుకుంటూ వచ్చే వారం మనం ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.